సీఎం చంద్రబాబుపై ఉన్న 7 కేసులను సీబీఐకి అప్పగించాలని వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ చెప్పారు. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కేవలం చంద్రబాబు సీఎంగా ఉన్నారని సీబీఐ విచారణకు ఆదేశించడం సబబు కాదని ముకుల్ రోహత్గి వాదించారు. ఇప్పటికే 5 కేసుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసులు సమీక్షిస్తామని ప్రభుత్వం చెప్పిందని వాదించారు. ప్రభుత్వం సమీక్షిస్తామన్నప్పటికీ అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ అర్హతపై కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. అనంతరం కేసు విచారణ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వాయిదా వేసింది. సీఎం చంద్రబాబుపై ఉన్న 7 కేసులకి సంబంధించి సీబీఐకి అప్పగించాలని వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న 7 కేసులు అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం పెట్టిన 7 కేసులపై విచారణను సీబీఐకి అప్పగించాలి అని చెప్పి వేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. వ్యాజ్యం విచారణ అర్హతపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయి అని చెప్పి దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. కేవలం ముఖ్యమంత్రిని అయితే ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారనే కారణంతో సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరటం సబబు కాదు అని చెప్పి ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 5 కేసు పైగా ఇందులో 7 కేసుల్లో 5 కేసుల్లో విచారణ ఇప్పటికే పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయాన్ని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసులను రివ్యూ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని కూడా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే రాజకీయ కక్షతో పెట్టిన కేసులు అయినప్పటికీ ఈ కేసులకి అసలు విచారణ అర్హత ఉందా లేదా అనే అంశంపై అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదా, అతని విచక్షణ అధికారంపై కదా ఈ కేసులు విచారణ అర్హత ఆధారపడి ఉండేది అని చెప్పి కూడా ఈ కేసులను రివ్యూ చేసేది అనేది కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే విచారణ అర్హతపై పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ని ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను కూడా వాయిదా వేసింది. గతంలో ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఫ్రీ శాండ్ తో పాటు అనేక అంశాల వివిధ కేసుల్ని మొత్తం 7 కేసుల్ని నమోదు చేసింది. రాజధాని అసైన్ ల్యాండ్స్, తర్వాత రాజధానికి సంబంధించి తీసుకున్న ఇతర నిర్ణయాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు దీన్ని సవరించడం వంటి అంశాలపై, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుకు సంబంధించిన అంశాలు వంటి మొత్తం 7 అంశాలపై కేసులు నమోదు చేసింది. ఈ 7 కేసులను కూడా విచారణను సీబీఐకి అప్పగించాలి అని చెప్పి అప్పట్లో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చిన సందర్భంగా కోర్టులో సుప్రీంకోర్టు ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా వాదనలు వినిపించడమే కాకుండా పూర్తి స్థాయి కౌంటర్ ని మేము వేస్తామని, అసలు ఈ వ్యాజ్యం విచారణ అర్హతపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయి అని చెప్పడంతో పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి హైకోర్టు విచారణను వాయిదా వేసింది. విజయ చంద్రిక. థాంక్యూ రామారావు.